నా సొంతంగా ఎప్పుడు నేను చెప్పాలనుకోనండి. చాలామంది వాక్యాన్ని అడ్డుపెట్టుకుని కక్ష తీర్చుకుంటూ ఉంటారు. ఏమా, పాస్టర్ గారికి మంచి కూరతో అన్నం పెట్టలేదు అనుకోండి, వీడికి ఏ వాక్యం చెప్తే వచ్చి ప్రార్థనకి కోడి మాసం వండుతారో చూసుకుంటారు. అలా వాక్యంతో కక్ష తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. దశంభాగం ఇవ్వకపోతే కక్ష తీర్చుకుంటూ ఉంటారు కదా. నేను అలా కక్ష తీర్చుకొని ఎవరి మీద కూడాను వాక్యంలో ఏముందో అది మీ బాగు కొరకు చెప్తాను. మీ పరలోక ప్రయాణానికి ఏమీ మీకు అడ్డుగా ఉండకూడదనే నా ఉద్దేశం. మన వాక్యాలు చూస్తున్న తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, అందరికీ నేను చెప్పేది అదే. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుంచి చదివితేనండి, క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాపుతున్నది ఎవరమ్మా? చూడండి ఎంత బాగా రాశాడో. క్రీస్తు ప్రేమ నుండి అంట మనల్ని ఎడబాపుతున్నది ఎవరు అంటే అర్థం ఏంటి? క్రీస్తులో కొనసాగకుండా మిమ్మల్ని ఏం అడ్డుకుంటుంది? వాషింగ్ మిషనా? ఏమా? ఆకలి దప్పుకులా? రోగమా? సమస్యలా? ఫంక్షన్లా? ఏటది? క్రీస్తు కంటే ప్రేమ కలది మీ పని? క్రీస్తు కంటే ప్రేమ కలది మన అవసరాలా? కాదు ప్రియులారా, మీరు బాగా ఆలోచించాలి. క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని ఏం అడ్డుకుంటుంది? క్రీస్తు దగ్గరికి రాకుండా, క్రీస్తు కొరకు బ్రతకకుండా, మీరు నేర్చుకున్న వాక్యాలు ఇతరులకు చెప్పకుండా మిమ్మల్ని ఏం అడ్డుకుంటుంది? దానికి ఎందుకు విలువిస్తున్నాం దేవుడికి ఇవ్వకుండా మనం? అది అడుగుతున్నాడండి. ఎందుకంటారా? వీళ్ళు దేవుని తర్వాతే దేన్నైనా ప్రేమించారు. వీళ్ళు అపోస్తులు. పౌలు గారు సమస్తాన్ని తీసి పారేసాడండి దేవుడి కొరకు. ఎంత గొప్పోడో చూడండి.